దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరే విధంగా మీ పాస్టర్మ మీనా సిస్టర్ మీతో కూడా వాక్యాన్ని పంచుకోవడానికి మరి సమయాన్ని ఈ అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. వారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి పోయినసారి వాక్యం చెప్పినప్పుడు మీరందరూ ఆశీర్వదింపబడ్డారని విన్నాను. చాలా సంతోషం. సో ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా కొంచెం పని చేస్తారు కాబట్టి పెద్ద పని కాదు, చిన్న పని. మీరు కూడా వాక్యాన్ని వింటూ చేయాలని నేను కోరుతా ఉన్నాను. వాక్యం పంచుకోకముందు ఇక్కడ 47th గ్రేటర్ హైదరాబాద్ యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని 2025 వెస్లీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో 18th of December జరగబోతూ ఉంది. ఇది యునైటెడ్ క్రిస్మస్ అంటే ప్రతి ఒక్క డినామినేషన్, మెయిన్ లైన్ చర్చెస్ కానీ పెంటెకోస్టల్ చర్చెస్ అంత మాత్రమే కాదు, క్యాథలిక్స్ కూడా కలిసి అంటే క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఏ డినామినేషన్కు సంబంధించిన పర్వాలేదు, అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇది 18th December ఈవినింగ్ 6 o'clock వెస్లీ డిగ్రీ కాలేజ్లో జరగబోతూ ఉంది. సో నేను రెవరెండ్ టిఎం కుమార్ గారు మేము ప్రేయర్లో ఉంటున్నాము. తన ప్రేయర్ కన్వీనర్గా ఉన్నాడు. మరి మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ప్రార్థిస్తూ ఉన్నాము. ఇది మంచిగా జరగాలని. గవర్నర్ ఆయన చీఫ్ గెస్ట్గా రాబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు ప్రార్థించండి, పాల్గొనండి. ఈ ప్రోగ్రాం తర్వాత డిన్నర్ ఉంటుంది. ఓకే, ఇది 47 years సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, ప్రతి ఇయర్ చేస్తూ ఉన్నారు. సో ఇది 47th year కంటిన్యూస్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని నేను చిన్న ఉన్నప్పుడు చూశాను, ఇది పబ్లిక్ గార్డెన్లో. ఇప్పుడు నేను కూడా అందులో పని చేయడానికి ఉంటూ వాలంటీర్గా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. సో మీరు కూడా వీలైతే రండి, వచ్చి మీరు పాలు పొందవచ్చు. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన, దేవుడు ఒక మాట నా మనసులో పెట్టింది ఏంటంటే, ఆయన ఎల్ షడాయ్. ఆమేన్. ఇంతవరకు అవసరతల కొరకు మనం ప్రార్థన చేశాం కదా. ఆయన సమస్తాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఎల్ షడాయ్కి 3 అర్థాలు, ఒరిజినల్ హీబ్రూ భాషలో 3 అర్థాలు ఉన్నాయని తెలుసుకున్నాను. ఒకటి ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఈజ్ ఆల్ పవర్ఫుల్. సర్వశక్తిమంతుడు ఏం కాదు, హీఈస్ ఆల్ సఫిషియంట్. మనకు ఏది కావాలనుకున్నా ఆయన సమృద్ధిగా ఇచ్చేటటువంటి వాడు, సమృద్ధి అయిన దేవుడు. అంటే ఒక తల్లి ఒక బిడ్డను ఏ రీతిగా తను పాలిస్తూ కాపాడుతూ రక్షిస్తూ ఉందో, మళ్ళీ కావలసింది ఇస్తూ ఉంటుందో, ఆ రీతిగా దేవుడు కూడా సమస్తమై ఉన్నాడంట. అంటే మనకు తను ఉన్నాడు కాబట్టి ఏది కొదువ లేదు. ఆమేన్. ఏది కొదువ లేదు. మరి అంత మాత్రమే కాదు, ఇంకొక అర్థం ఏంటంటే అత్యధికంగా సరిపడే దేవుడు అంట మనకు. ఆయన సమృద్ధిగా అయినాడు, మనకు ఇంకా ఎక్కువ. అందుకే ప్రార్థన చేసినప్పుడు సిస్టర్ ఏమని ప్రార్థన చేసిందంటే, ఊహించు వాటికంటేనూ అడుగు వాటికంటేనూ అత్యధికంగా దయచేసే దేవుడు. మనము ఊహించుకోం, మనం అనుకోం, కానీ దేవుడు ఆయన ఇచ్చేటటువంటి వాడై ఉంటా ఉన్నాడు. సో ఈరోజు మీరు మీ అవసరత ఏముంది ఈరోజు ఆలోచించగలరా? మీ అవసరత తెలుసా? కొన్నిసార్లు మన అవసరతలు తెలివాయి. అందుకే
క్రిస్మస్ గిఫ్ట్ కాదు అది. సో మీకు ఒక పెన్ ఇవ్వబడుతుంది, దాని తర్వాత ఒక స్లిప్ ఇవ్వబడుతుంది. సో ఆ స్లిప్ని మీరు మీ బైబిల్లో స్టిక్ చేసుకోవచ్చు. ఓకే, ఒక స్లిప్, ఒక పెన్ ఇవ్వండి. ఎందుకు ఇస్తా ఉన్నానంటే మీ అవసరత ఏంటిదో అందులో రాయండి. మీరు ఇప్పుడు అందుకే అన్న మీరు పని చేయాలని. మీ అవసరత ఏంటిదో మీరు ఏది అనుకుంటే అది రాయండి. మీకు ఏం అవసరత ఉందో నిజంగా, ఓకే, దానిని మీరు రాయండి. సో ఈరోజు వాక్యము దేని మీద ఆధారపడి ఉందంటే యాకోబు 1:22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి, వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండండి. ఇంకొక వచనము మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. గైకొనమంటా ఉన్నాడు అంటే చేయమంటా ఉన్నాడు. ఓకే, మనము వినువాళ్ళం మాత్రమే కాదు, ప్రవర్తించే వాళ్ళం. సో ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ మనం చేస్తూ ఉన్నాం. ఓకే, సో మీరు మీ ఆ పేపర్లో మీ అవసరత ఏది ఉంటే అది రాయండి, ఏ అవసరత ఉన్నా. ఎందుకంటే మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి మాట ఏంటంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? ఎల్ షడాయ్, సమృద్ధిగా అయినటువంటి దేవుడు, ఆల్ సఫిషియంట్ గాడ్, అత్యధికముగా దయచేసేటటువంటి వాడు. భయపడకుండా, సిగ్గుపడకుండా ఎవ్వరు చూడరు. మీరు అందులో ఏది రాస్తే అది రాయండి. ఎందుకంటే మనం వాక్యము వింటాము, విన్న తర్వాత ఫస్ట్ మీరు అవసరత రాసుకోండి, దాని తర్వాత నెక్స్ట్ నేను ఏం రాయమన్నా అది రాసుకోండి. ఓకే, రైట్. మీకు కొంచెం టైం ఇస్తా, ఏం పర్వాలేదు, రాసుకోండి. అడగండి, దేవా నాకు తెలియదు అంటే అడగండి దేవుణ్ణి. మీ అవసరత మీకు తెలుసుంటుంది తప్పకుండా. మన పిల్లల అవసరత కానీ, వ్యక్తిగతంగా ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఇంకా ఏదైనా ఏది ఉంటే అది. ఎవరు చూడరు, ఎవరికి చూపెట్టకండి. ఇది మీకు దేవునికి మధ్యలో. ఓకే, రైట్. మీరు రాసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు వాక్యము మనము వినడము, చేయడం. వింటున్నాము, దాని ప్రకారము చేస్తాం. ఓకే, ఈ రెండు మాటల మీద ఆధారపడి ఉంది. రైట్. ఎన్ని అవసరతలున్నా రాయొచ్చు. మీ నీడ్ రాయండి, ఆశలు రాయకండి. అవసరత, ఆశ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక పేర్ షూ ఉంది లేదా చెప్పులు ఉన్నాయి, మీరు ఎప్పుడో బాటా షోరూమ్ పోయి లేదంటే ఆ షోరూమ్ పోతూ అబ్బాయి ఇది బాగుంది నాకు ఉంటే బాగుండు అనుకున్నారు అనుకోండి, అది ఆశ. సో అది రాయకండి. మీకు నిజంగా లేదు, మీకు అది కావాలా, అది నీడ్, అది రాయండి.
రాసిండ్రా? అయిపోయిందా? ఓకే. సో సాధారణంగా మనము డాక్టర్స్ను విజిట్ చేస్తూ ఉంటాం, అవునా కదా? విజిట్ చేస్తామా లేదా? ఎవరేమనట్లేదు. ఎవరు డాక్టర్ని విజిట్ చేయలేదు? ఎవరైనా ఉన్నారా? నేను డాక్టర్ దగ్గరికి ఇంతవరకు పోలేదు అన్నవాళ్ళు. ఓకే. సో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఎట్లా పోతాం మనం? ఎందుకు పోతాము? మన అవసరత కొరకు మనము వెళ్తాం. ఊరికేనే పోం కదా. నేను అప్పుడప్పుడు ఊరికేనే పోయి కూర్చుంటా డాక్టర్ దగ్గర. ఒక స్నేహితుడు ఉన్నాడు. ఓకే, కూర్చొని జస్ట్ హలో అంటే ఎట్లా ఉన్నాయి నాయనని అడుగుతా నేను. ఓకే, ఇక వాళ్ళు మా ఇద్దరికి బ్రదర్ ప్రార్థన చేయండి, సిస్టర్ ప్రార్థన చేయండి, ఒకసారి మా మిస్సెస్ డాక్టర్ వాళ్ళ మిస్సెస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది, ప్రార్థన చేయమని. సో తప్పేం లేదు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారో అనుకోవచ్చు. సో మన అవసరతల కొరకు మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అందరు అగ్రీ కదా? ఒప్పుకున్నారు కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా పోతాం మనం? విశ్వాసంతో పోతాం, అవునా? నమ్మకంతో పోతాం. నమ్మకం లేకుంటే పోలేం కదా. సో మన అవసరత కొరకు మనం డాక్టర్ దగ్గర పోతాము, మనం విశ్వాసంతో పోతాము. విశ్వాసంతో మాత్రమే కాదు, ఎక్స్పెక్టేషన్, ఒక నిరీక్షణ, ఒక ఆశ, నేను వెళ్తే ఇది జరుగుతుంది అనేటటువంటి. ఓకే, విశ్వాసంతో వెళ్తాము. దాని తర్వాత ఒక నిరీక్షణతో మనము డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. మరి వెళ్ళడం మాత్రమే కాదు, మనం ఏం చేస్తామంటే మనం వెళ్ళి నిశ్శబ్దం కూర్చుంటామా? డాక్టర్ ఏమడుగుతాడు? డాక్టర్ అడిగే ప్రశ్న ఏమైంది, అవునా? అది అడుగుతాడు. సో ఏమైంది అంటే ఏం చేస్తాం? ఏమో డాక్టర్, నాకు ఏమవుతుందో నాకు తెలియదు అనే వాళ్ళు కూడా ఉంటారు, అవునా? అదే అన్నమాట. కొన్నిసార్లు మన అవసరతలు ఏదో చెప్పమంటే ఏమో నాకు తెలియదు అన్నట్టు ఉంటుంది. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్పకుండా మన సమస్య ఏదో అది మనము డాక్టర్తో చెప్పాలి. సో అందుకే మీకు ఇప్పుడు ఏం చేశానంటే, మీకు ఉండేటటువంటి అవసరత కానీ సమస్య కానీ ఏదైనా అందులో రాయమని చెప్పినాను. ఎందుకంటే మనం ఏ డాక్టర్ దగ్గరికి వస్తూ ఉన్నామంటే దేవుని దగ్గరికి, ఎల్ షడాయ్, సమస్తమును దయచేసేటటువంటి దేవుని దగ్గరికి మనము వస్తూ ఉన్నాం కదా. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా మన సమస్యలు అనేటటువంటివి మనము చెప్తూ ఉంటాం, చెప్పుకోవాలి. మనం విశ్వాసంతో వెళ్తూ ఉన్నాం. ఎందుకు ఆ ప్రత్యేక డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళినావు అంటే, బహుశా మీరు వాళ్ళ గురించి చదివిండొచ్చు లేదా వినిండొచ్చు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదా, చాలామంది సోషల్ మీడియాలో చూసి అపాయింట్మెంట్స్ తీసుకుంటారు, ఆన్లైన్లో చూసి. సో ఈ రీతిగా, లేదా ఇంకెవరైనా మనకు చెప్తే, వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే మనము ఆ యొక్క డాక్టర్ దగ్గరికి మనము వెళ్తూ ఉంటాం. సో ఈ రీతిగా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే, మన సమస్య చెప్పినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు అనుకుంటారు? ఏం చేస్తారు డాక్టర్? చెప్పాలా? మీరు చెప్పాలి. డాక్టర్ దగ్గర పోయిన వాళ్ళు చెప్పండి. మీరు డాక్టర్ దగ్గర పోయినరు, మీ సమస్య చెప్పిండ్రు, డాక్టర్ ఏం చేస్తాడు? వినిపిస్తలేదు, గట్టిగా చెప్పండి. ఎగ్జామిన్ చేస్తాడు. ఓకే, ఎగ్జామిన్ చేసి ఏం చేస్తాడు? వెళ్ళిపోండి అయిపోయింది అంటాడా? మెడిసిన్ ఏం చేస్తాడు? ప్రిస్క్రైబ్ చేస్తాడు కదా. మెడిసిన్ అనేటటువంటిది రాస్తాడు. సో మెడిసిన్ రాసినప్పుడు రాసి ఏమని చెప్తాడు? మంచిగా చెప్పండి, ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఎలా వాడాలో చెప్తాడు. ఇంకా వాడాలంటే ఏం చేయాలా? మనము షాప్ దగ్గరికి పోవాలి కదా, అవునా? సో మనం షాప్ దగ్గరికి పోయిన తర్వాత మనం ఆ ప్రిస్క్రిప్షన్ షాప్ దగ్గర ఇచ్చినప్పుడు కొన్నిసార్లు వితౌట్ డాక్టర్ పేరు లేకుండా కూడా
కొన్నిసార్లు ఏమవుతుందంటే చిట్టి మీద రాసుకొని పోతాం మెడికల్ షాప్ దగ్గరికి. సో మెడికల్ షాప్ దగ్గరికి పోయినప్పుడు ఆ మెడికల్ షాప్ అతను ఏం అడుగుతాడు? ప్రిస్క్రిప్షన్ ఉన్నది, మెడిసిన్ ఉంది, కానీ ఏం అడుగుతాడు ఆయన? డాక్టర్ ఎవరు అని అడుగుతాడు కదా, అవునా? సో అది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఈ డాక్టర్ అనేటటువంటిది. అంటే ఈ అధికారి ఎవరు, ఎవరు ఆథరైజ్డ్ పర్సన్, ఎవరు రాస్తా ఉన్నారు ఇది, ఆ పేపర్లో ఉండేటటువంటి మాటలు కదా. సో ఆ మాటను లేదా ట్యాబ్లెట్ యొక్క ఆ పేరును తీసుకొని మనము అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి అడిగేటటువంటిది ఏంటంటే, ఎవరు రాసిండ్రు ఇది అని అడుగుతాడు. ఉంటే పర్వాలేదు, లేకుంటే ఎవరు రాసింది అని అంటాడు. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే మన సొంతకు పోయి నాకు తలనొస్తుంది ఇది అది అని మెడికల్ షాప్లో పోయి అడిగితే వాళ్ళు ఏదో మెడిసిన్ ఇస్తారు. దానివల్ల ఏదైనా రిజల్ట్ ఉంటుంది, ఓకే. కొన్నిసార్లు మంచిది, అది కొన్నిసార్లు మంచిది కాదు. బట్ తప్పకుండా మనం ఏం చేయాలంటే మన సమస్య అనేటటువంటిది డాక్టర్కు చెప్పుకొని డాక్టర్ రాసినటువంటి దాన్ని మనం తీసుకొని వెళ్తాం. సో మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇది ఎవరు రాస్తూ ఉన్నారు అనేటటువంటిది అడుగుతాడు. సో ఇక్కడ మనం రెండు విషయాలు చూస్తాం. మాటలు చూస్తూ ఉన్నాము, ఆ మాటల వెనుకలో ఉండేటటువంటి అధికారి, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వర్డ్స్, ఆ మాట మాత్రం కాదు, బట్ ఆ మాట ఏం చేస్తూ ఉందంటే అధికారాన్ని చూపెడతా ఉంది. కరెక్ట్ అంటారా? అధికారాన్ని చూపెడతా ఉందన్నమాట. సో అందుకే వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతారు ఏంటంటే, ఎవరు ఇది మీకు ప్రిస్క్రైబ్ చేసి ఉంటున్నారు. సో ప్రిస్క్రైబ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే అది రాస్తూ ఉన్నారో ఆయనకు ఏ అధికారం ఉన్నది, అది చాలా ప్రాముఖ్యమైంది. ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా ఉంటారు. నేను కూడా డాక్టర్నే, మా ఇంట్లో నేనే డాక్టర్ను. నేను ఏది చెప్తే మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ అదే చెప్తాడు మా ఇంట్లో. బట్ నాకు డిగ్రీ లేదు. కొన్నిసార్లు నమ్మొచ్చు, కొన్నిసార్లు నమ్మకపోవచ్చు కదా. కానీ ఆ అధికారి ఎవరు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో ఇవి మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలను మనము గుర్తుపెట్టుకుంటూ, కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్తో రాపించుకుంటారు, మెడిసిన్ కొనుక్కుంటారు, కానీ మెడిసిన్ వేసుకోరు. ఏమన్నట్టు? దాన్ని బట్టి ఏమన్నట్టు? మెడిసిన్ కొంటున్నారు, బట్ మెడిసిన్ వేసుకోరు. అంటే మెడిసిన్ మీద నమ్మకం లేనట్ట, లేకుంటే డాక్టర్ మీద నమ్మకం లేనట్ట? లేకుంటే కొన్నిసార్లు నిర్లక్ష్యం, వద్దులే అని అనుకుంటాం మనం కదా. సో మనము ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనము రాపించుకోవడమే కాదు, కొనుక్కోవడమే కాదు, ఆ ప్రకారము ఇంతకుముందు మీరు చెప్పినట్లు డాక్టర్ ఏ విధంగా వాడుకోమంటా ఉన్నాడో ఆ రీతిగా వాడుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే సబ్మిషన్ అండ్ సరెండర్. వీ హ్యావ్ టు సబ్మిట్. మనల్ని మనం ముందు వెళ్ళి మనల్ని మనం చెప్పుకుంటున్నాం, నాతో కాదు ఇది అని మనల్ని మనము ఒప్పింపజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ వాళ్ళ అధికారానికి, అంటే డాక్టర్ అధికారానికి మనం సరెండర్ చేస్తూ ఉన్నాం. అది చాలా ప్రాముఖ్యమైనది. సో అందుకే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయాల్లో వాక్యం నుండి ఒక వ్యక్తి యొక్క ఉదాహరణ తీసుకొని ఆ వ్యక్తి ఏం చేశాడో మనము కూడా అది చేయబోతూ ఉన్నాం. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అమ్మ నువ్వు రెడీ ఉన్నావు? మత్తయి సువార్త, వెరీ గుడ్.
8వ అధ్యాయము 5-13. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-13 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును నుండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనము రోమా సామ్రాజ్యంలో పనిచేస్తున్నటువంటి ఒక హై ర్యాంకింగ్ అఫీషియల్, ఈయన శతాధిపతి, సెంచూరియన్. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, తన దాసుడు బాగలేకుంటే యేసు యొద్దకు వస్తూ ఉన్నాడు. చూడండి, ఈయన యూదుడు కాదు, యేసు యూదుడు. బట్ ఈయన ఒక అధికారం కలిగినటువంటి వాడు. సో ఈ అధికారము కలిగినటువంటి వ్యక్తి ఇంకొక అధికారి దగ్గర వస్తూ ఉన్నాడు. వచ్చి ఏమంటా ఉన్నాడంటే, యేసు దగ్గరకు వచ్చి ఏమంటా ఉన్నాడు, నా దాసుడు అస్వస్థతగా ఉన్నాడు, కాబట్టి ఆయనకు స్వస్థత కావాలి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసు ఏమంటా ఉన్నాడంటే, వెంటనే నేను వచ్చి ఆయనను బాగు చేస్తాను అంటే, ఆ వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే, వద్దు, నీవు నా ఇంటికి రావద్దు, నేను యోగ్యుడను కాను, నీవు మాట మాత్రము సెలవియు అంతే చాలు అంటా ఉన్నాడు. సో ఈ అధికారి, తనకు అధికారం ఉంది. బహుశా ఆయన అనేక ప్రయత్నాలు చేసిండొచ్చు. తనతో పనిచేసేటటువంటి వ్యక్తి మరి ఇతరులకు చూపించిండొచ్చు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిండొచ్చు, ధనాన్ని వెచ్చించిండొచ్చు, తన ప్రయత్నాలు తాను చేసిండొచ్చు. కానీ తనకు స్వస్థత అనేటటువంటిది జరగలేదు. మరి బహుశా యేసుక్రీస్తు గురించి విన్నాడేమో. ఎట్లా విన్నాడో తెలియదు, ఎందుకంటే తను ఉద్యోగి. యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నా దాసుడు అస్వస్థతలో ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఈ వ్యక్తి యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఆయనలో ఉన్నటువంటిది దేనిని గ్రహిస్తూ ఉన్నాడు. ఆయన బహుశా స్వస్థపరిచాడు, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అని విని ఉండొచ్చు కదా. బట్ వింటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తును అడిగిన తర్వాత, నేను వస్తాను అంటే వద్దు అంటా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తులో తాను ఒక విషయాన్ని బాగా ఎరిగి ఉంటా ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడు, నేను ఒక అధికారిని, నేను ఒకరికి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే బయటపోతాడు, నేను ఏది చెప్తే అది చేస్తాడు.
కాబట్టి నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు, నీవు మాట మాత్రము సెలవిము అని చెప్తా ఉన్నాడు. మరి ఈ అధికారి రోమా సామ్రాజ్యంలో ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. ఈ అధికారి యేసుక్రీస్తులో ఉన్నటువంటి అధికారాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. ఇది ఎవరు కూడా గ్రహించలేదు, ఇశ్రాయేలీయులు కూడా గ్రహించలేదు. ఓకే, మరి యేసుక్రీస్తుకు అధికారం ఎట్లా వచ్చింది అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమంటాడంటే, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడ్డది. ఎవరి చేత ఇవ్వబడ్డది అని అంటే, తండ్రి యేసుక్రీస్తుకు సమస్త అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11:27 వచనం చదవమ్మా. మత్తయి సువార్త 11:27. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడ్డది. ఓకే, యేసుక్రీస్తు పరలోకములోనూ భూలోకములోనూ ఆయన సమస్త అధికారాన్ని కలిగి ఉంటా ఉన్నాడు. మరి ఈ లోకంలో ఆ శతాధిపతి ఈజ్ అ లిమిటెడ్ అథారిటీ, బట్ యేసుక్రీస్తుకు సమస్త అధికారాన్ని ఆయన కలిగి ఉంటా ఉన్నాడు. మరి ఈ అధికారము ఏ రీతిగా వస్తూ ఉంది, ఏంటి అధికారము అని మనం ఆలోచిస్తే, కీర్తనలు 103:19 వచనం. కీర్తనలు 103:19 వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. దేవుడు ఆకాశములో తన సింహాసనాన్ని స్థిరపరిచి ఉన్నాడంట. సింహాసనాన్ని స్థిరపరిచి ఉన్నాడు. సో ఈ దేవుడు తన సింహాసనంలో ఉంటూ తాను తన అధికారాన్ని లేదా పరిపాలనను ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో సమస్తాన్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అనంటే, కీర్తనలు 84:14 వచనం. 89:14. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారములు. సో దేవుడు తాను సింహాసనం పైన ఉండి తన ఆధిపత్యాన్ని లేదా పాలనను లేదా ఏలుతూ ఉన్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా చేస్తూ ఉన్నాడంటే నీతి న్యాయాలు అంట. సో తండ్రి యేసుక్రీస్తుకు తన అధికారాన్ని ఇచ్చి, మరి ఈ వ్యక్తి శతాధిపతి యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆయన నా యొక్క దాసుడు ఆయన అస్వస్థలో ఉన్నాడంటే యేసుక్రీస్తు నీతి న్యాయాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన చూడలే, ఓ యూదులు నా పిల్లలు నా దగ్గరకు వస్తే నేను స్వస్థపరుస్తాను అని అనలేదు. ఆయన యొద్దకు వచ్చేటటువంటి వారికి వాళ్ళకి ఏది కావాలనో ఏది కోరుకుంటారో నమ్మకంతో వస్తారో అది ఆయన ఇచ్చేటటువంటి వాడై ఉంటా ఉన్నాడు. సో నీతి న్యాయాలు అంత మాత్రమే కాదు, మరి దేవుడు తన సింహాసనంలో ఉండి పని చేస్తూ ఏమంటా ఉన్నాడంటే, కీర్తనలు 33:6 వచనం చదవము ఒకసారి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. వాక్కు చేత సమస్తాన్ని చేసి ఉంటా ఉన్నాడంట. మరి వాక్కు చేత సమస్తాన్ని చేసి ఏ రీతిగా తను పరిపాలిస్తూ ఉన్నాడు లేదా అన్నిటినీ చేస్తూ ఉన్నాడంటే, హెబ్రీ పత్రిక 1:3 వచనం. హెబ్రీ పత్రిక 1:3 వచనం. ఆయన దేవుని యొక్క చదువు కాదు, అదేంగా చదువు.
ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. చాలా పెద్ద ఉంది. ఇంగ్లీష్లో అయితే హీ సస్టైన్స్ ఆల్ థింగ్స్ బై హిజ్ పవర్ఫుల్ వర్డ్ అంటా ఉన్నాడు. మాట చేత సమస్తాన్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడంట. సో ఈ లోకంలో ఏది జరిగినా కూడా ఆయన అనుమతి లేనిదే ఏది కూడా జరగదు. సో మాట చేత ఆయన సమస్తాన్ని చేస్తూ ఉన్నాడు. తన శక్తి చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు అనలేదు. ఈజ్ నాట్ సస్టైనింగ్ ఆల్ థింగ్స్ బై హిస్ పవర్ అనట్లేదు. దేవుడు శక్తిని ఉపయోగించట్లేదు. మాట చేత, మాట శక్తి, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఏమవుతా ఉందంటే చాలామంది దేవుని శక్తి వెంబడి పడతా ఉన్నారు. దేవుని శక్తి, పవర్ మీరు గమనించవచ్చు. చాలామంది స్వస్థతల కొరకు వెళ్తూ ఉంటారు, అవునా? స్వస్థతలు పొందుకుంటారు. పొందుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ పాస్టర్ దగ్గరికి పోతారు. అయ్యా మళ్ళీ నాకు ఈ దయ్యం వెంబడి పడతా ఉంది, ఇది వస్తూ ఉంది అని అంటారు. ఎందుకు? అలాంటి వాళ్ళు దేవుని శక్తిని పొందుకుంటా ఉన్నాడు. ఓకే, బట్ దేవుని యొక్క మాటను కోరుకోవట్లేదు. దేవుడు తన మాట చేత సర్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాడంట. నాట్ బై హిస్ పవర్. శక్తిని ఉపయోగిస్తే మనం అంత ఎక్కడో అవుట్. ఆయన నీతి న్యాయాలతో ఆయన సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. సో మనము దేవుని యొక్క శక్తిని కోరుకుంటా ఉన్నామా, లేదా దేవుని యొక్క మాటను కోరుకుంటా ఉన్నామా? ఈ శతాధిపతి యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే, నీ మాట నాకు సెలవియ్యు. ఎందుకంటే మాటలో శక్తి ఉంది. మాటలో శక్తి ఉంది. మనం ఆది కాండంలో మనం చూస్తాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను. సో మాట మాట్లాడి ఉంటా ఉన్నాడు. ఆ మాట ఆత్మ పని చేయడం మొదలుపెట్టినప్పుడు అది శక్తిగా మారిపోయింది. శక్తి విడుదలైంది. సో అందుకనే ఈ శతాధిపతి గుర్తించి ఏమంటా ఉన్నాడంటే, నీ మాట మాత్రము నాకు సెలవీయు. ఆయన రమ్మంటే వద్దంటున్నాడు. ఎందుకంటే వచ్చి ముట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు కూడా కొంతమందిని పేతురు తల్లిని ముట్టుకున్నాడు, గుడ్డి వాళ్ళని బాగు చేసిండు, చనిపోయిన వాళ్ళని లేపిండు, ఇవన్నీ జరిగినాయి. తను వస్తే తను ముట్టుకుంటే శక్తి వస్తుంది. బట్ శతాధిపతి మాత్రం ఏమంటా ఉన్నాడంటే, నీ మాట నాకు చాలు. సో ఈరోజు మనము ఏమి వెతుకుతా ఉన్నాం? దేన్ని మనం వెతుకుతా ఉన్నాం? దేవుని యొక్క మాట దేవుణ్ణే చూపెడతా ఉంది. దేవుని యొక్క శక్తి దేవుని క్రియలను వ్యక్తపరుస్తూ ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడో. బట్ దేవుని యొక్క మాట అయితే ఏమవుతుందంటే, ఆయన ఏమై ఉన్నాడో అది చూపెడతా ఉంది. సో మనము దేవుని మాట కొరకు మనము వెతుకుతా ఉన్నామా, లేదా దేవుని
శక్తి కొరకు మనం వెతుకుతూ ఉన్నామా మన అవసరతల్లో? ఇది మనము ఆలోచించాలి. మాట శక్తి. 105వ కీర్తన 1-2 వచనాలు చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన ముఖమును వెతకడి అని ఉందా ఇంగ్లీష్లో? సీక్ హిస్ ఫేస్ ఆల్వేస్ అంటా ఉన్నాను. ఇంగ్లీష్లో సీక్ హిస్ ఫేస్ అని 4వ వచనం చదువు. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన ఏం వెతకమంటా ఉన్నాడు? సన్నిధి వెతకమంటా ఉన్నాడు. దానికంటే ముందు యెహోవాను వెదకుడి, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి. ఇంగ్లీష్లో సీక్ హిస్ ఫేస్ అంటా ఉన్నాడు. సో ఫేస్, సీకింగ్ హిస్ ఫేస్, ఆయన ముఖాన్ని తెలుగులో ముఖము అంటాం. ముఖము అంటే ఏమన్నట్టు? ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు, మీరు నన్ను చూస్తూ ఉన్నారు. మీరు వినడమే మాత్రం కాదు, నేను అడిగేటువంటి వాటికి మీరు జవాబులు కూడా చెప్తా ఉన్నారు. కాన్వర్జేషన్ కదా. సో ముఖము అన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనమే మాట్లాడు కాదు కదా. ఉపవాస ప్రార్థనలు అంటాము, ఆల్ నైట్ ప్రేయర్ అంటాము, ఎన్నో ప్రేయర్లు అవుతారు. మీరు గమనించి చూడండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. దేవుడు అక్కడ కూర్చొని ఓకే చెప్పండి అన్నీ వింటూ ఉంటాడు, ఆమెన్ అని వెళ్ళిపోతాం. అవునా? ఒకవేళ నిజంగా ఫిజికల్గా దేవుడు ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు మీ పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు పిల్లలు చెప్పేటి అన్నీ చెప్పి వెళ్ళిపోతే మీరు ఏమంటారు? ఎప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళ అవసరతలన్నీ చెప్తారు, వెళ్ళిపోతారు. అప్పుడు ఏమంటారు? నీ అవసరతలు చెప్తా ఉన్నావు కానీ నేను కూడా చెప్పేది వింటావా లేదా అని అంటామా లేదా? అవునా కదా? ఇదే సమస్య మనకు. మనం దేవునితో మాట్లాడుతాం, అంత వన్ వే ట్రాఫిక్, ఒక సైడే. దేవునితో చెప్తా ఉంటాం. అరే వద్దు, నాకు మీరు అడగకముందే నాకు తెలుసు అని అంటే కూడా మళ్ళా చెప్తా ఉంటాం మనం. సో ఏం వెతుకుతా ఉన్నాము మనము? ఆయన ముఖాన్ని, ఆయన మాటను. సో ఈ శతాధిపతి యేసు దగ్గరికి వచ్చి నీ మాట మాత్రము చాలు, వర్డ్ అంత మాత్రమే, అదే చాలు నాకు. సో మాట సెలవిస్తే ఆయన ఏం చేసిండ్రు? ఆయనను చూసి ఓకే నీవు వెళ్ళు అన్నాడు. నువ్వేమైతే కోరుకుంటా ఉన్నావో అది జరిగిపోతుంది, నీవు వెళ్ళు అన్నాడు. బస్ ఆయన ఏం చేశాడు? తిరిగి ఆయన వెళ్తా ఉన్నాడు. ఆయన వెళ్ళక ముందే తన దాసుడు ఏమై ఉంటా ఉన్నాడు? స్వస్థత పొంది ఉంటా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఏమంటుండంటే లాస్ట్ వచనంలో, ఈ ఇశ్రాయేలీలలో ఇటువంటి విశ్వాసము గల వారిని నేను చూడలేదు. 10వ వచనంలో యేసు ఈ మాట విని 10th verse. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలు దేవుని పిల్లలు, వాళ్ళలో కూడా అంత విశ్వాసం లేదంట. బట్ ఈయన అన్యుడైనటువంటి వాడు, ఈయన యేసుక్రీస్తుని పైన అంత విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. సో ఆ విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, యేసు ఆయనతో ఏమంటా ఉన్నాడు? ఇక వెళ్ళుము, 13వ వచనంలో, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను.
ఓకే, ఆ కాలంలో రిటర్న్ వర్డ్ లేదు, మనకు బైబిల్లో ఉన్నట్టు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. తాను ఎవరి ద్వారా విన్నాడో విశ్వసించి ఉంటా ఉన్నాడు. యేసు దగ్గరకు వచ్చి తన అవసరతను చెప్పి తన విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ఈరోజు యేసుక్రీస్తు శారీరకంగా ఫిజికల్గా మన మధ్యలో లేడు. బట్ యేసుక్రీస్తు మనకి ఏమి ఇచ్చాడు? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు. సో వాక్యమే దేవుడు అంటే ఏది వాక్యము? దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి కొంచెం. వాక్యమే దేవుడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మీ చేతుల్లో ఏముంది? అది వాక్యమేనా కదా? సో దేవుడు ఎక్కడున్నాడు? దేవుడిని మీ చేతుల్లో పెట్టుకున్నారు. దేవుని మన చేతుల్లో పెట్టుకొని మనం ఎక్కడెక్కడనో పరిగెడతా ఉన్నాం, అవునా? ఓకే, సో ఈ 2 కొరింథీయులో 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. 2 కొరింథీయులు 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. సో దేవుని వాగ్దానాలు అన్నీ కూడా ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. అంటే దేవుడు తన వాక్యములో పెట్టినటువంటి ప్రామిసెస్ అన్నీ కూడా ఆయన నెరవేర్చేటటువంటి వాడు. ఏమేన్? తన మాటను నెరవేర్చేటటువంటి వాడు. అవును అవి. సో మనం ఏం చేయాలా? సో శతాధిపతి ఏం చేశాడంటే యేసు దగ్గరకు వచ్చి తన మనవి విన్నవించుకొని, యేసు నీ విశ్వాస ప్రకారము అవునుగాక అని వెళ్ళిపోయింటున్నాడు. ఆయన ఆ మాటను స్వీకరించి యాక్సెప్ట్ చేసి ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఓకే, అద్భుతం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు నేను మీకు మీ సమస్య గురించి, సమస్యలు లేదా నీడ్స్ అనేటటువంటి రాయమన్నాను. దేవుని యొక్క వాక్యంలో అనేక వాగ్దానాలు ఉన్నాయంట. సో మనము ఆ వాగ్దానాలను పట్టుకోవాలి. ఇప్పుడు వాక్యమే దేవుడు. ఆ వాగ్దానాలు, వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలను మనం తీసుకొని ఏం చేయాలంటే అది అవును అన్నటువంటిది. సో నేనేం చేస్తానంటే దేవుని యొక్క వాగ్దానాలు పొద్దున్న లేవగానే ఏ వాగ్దానం అని నేను చూస్తాను. ఒక ఆలోచన, ఒక సమస్య కానీ ఏదన్నా ఉంది అని అనుకుంటే అది నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దానికి తగినట్టుగా దేవుడు ఒక వాక్యం అనేటటువంటిది ఇస్తాడు. నేను ఆ వాగ్దానాన్ని పట్టుకొని దానితో నేను ముందుకు వెళ్తాను. ఇది దేవుడు చేస్తాడు అనేటటువంటిది. సో నేను జయాన్ని చూస్తాను. సో దేవుడు మన సమస్యలన్నిటికీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాక్యం అనేటటువంటిది పెట్టి ఉంటా ఉన్నాడు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సమస్య కొరకు దేవుడు ఏ వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు నాకు అనేటటువంటిది, ఆ సమస్య కొరకు దేవుణ్ణి వెతకాల, మనం ఆయన ముఖాన్ని వెతకాల. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వెతుకుతామో, దేవుని వాగ్దానం మనతో ఉంటుందో, ఆ వాగ్దానానికి మనం విధేయులమైతే శక్తి అనేటటువంటిది విడుదలవుతూ ఉంది. ఓకే.
శక్తి అనేటటువంటిది విడుదలవుతూ ఉంది. సో మనం ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను మీరు ఇది చేయమని అడగను, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. మీరు రాసినటువంటి దానికి ఆలోచించండి. 1 నిమిషం 2 నిమిషాలు ఆలోచించండి. దేవుడు ఆ సమస్యకు, దేవా ఏ వాగ్దానము నాకు ఇస్తా ఉన్నావు ఏంటి? సో నేను లాస్ట్ వీక్లో ఒక ఫ్యామిలీని కలవడానికి పోయాను, ప్రేయర్ చేయడానికి పోయినాను. సో ప్రేయర్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళతో ఇంకొక పాస్టర్ గారు ఎవరో ఒక మాటను వాళ్ళతో చెప్పినారంట. సో నేను మాట్లాడుతూ వాళ్ళ సమస్య చెప్పినప్పుడు నేను సేమ్ మాట, సేమ్ వాక్యము నేను వాళ్ళతో చెప్తా ఉన్నాను. సో వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూసిండ్రా? సో ఆ వాగ్దానాన్ని చాలా గట్టిగా పట్టుకున్నారు. సో వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య కొరకు ఈ వాగ్దానాన్ని తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అదేనమాట శతాధిపతి చేసింది అదే. శతాధిపతి యేసుక్రీస్తు శక్తి వెంబడి పడలేదు, యేసుక్రీస్తు మాట కొరకు పడతా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది శక్తి కావాలంటుండ్రు, కానీ యేసుక్రీస్తు మాట మాత్రము వద్దంటా ఉన్నాడు. పాట మాత్రం చాలా బాగా పాడతాం. ఏం పాడతాము? నీ మాట చాలయ్యా. పాడదామా మనం కూడా? పాడదాం. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. సో మన సమస్యలకు, మన అవసరతలకు దేవుని అధికారాన్ని మనము వెతకాలి. గాడ్స్ అథారిటీ, నాట్ గాడ్స్ పవర్. సో వెన్ వి గో ఫర్ గాడ్స్ అథారిటీ, ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తి ఆయన చెప్పేటటువంటి మాటల నుండి విడుదలవుతూ ఉంది. సో ఇప్పుడు మీరు రాసినటువంటి సమస్యలకు 1 నిమిషం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి, దేవా నీవు ఏమి వాగ్దానం, ఏం మాట నాకు ఇస్తా ఉన్నావు అనేటటువంటిది దేవుణ్ణి అడగండి. ఆ వచనాన్ని తీసుకొని దాని క్రింద రాయండి. బహుశా 1, 2, 3 ఉండి రాసి ఉండవచ్చు. వేరే వేరే వాగ్దానాలు దేవుడు ఇవ్వచ్చు, వేరే వేరే మాటలు మాట్లాడవచ్చు. అది మీరు రాసుకోండి. సో దీన్ని నేను ఎందుకు మీకు ప్రత్యేకంగా ఇచ్చిందంటే, అది మీరు రాసుకొని మీరు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఆ కార్యాన్ని తప్పకుండా మీకు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన ఎల్ షడాయ్, ఆయన సమృద్ధి గల దేవుడు. ఈజ్ ఆల్ సఫిషియంట్ గాడ్. ఆమేన్. ఒక అన్యునికి చేసినటువంటి కార్యము దేవుడు మనకు చేయడా? తప్పకుండా చేస్తాడు కదా. సో మన విశ్వాసము గొప్పది. కాబట్టి విశ్వాసంలో ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానాన్ని పట్టుకొని స్టెప్ వేయాలి. ఓకే. ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, దేవుడిని అడగండి. దేవా నీ వాగ్దానం ఏంటి నాయనా, నాకు దయచేయి ప్రభువా అని అడగండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో దేవుని ముందు మీ సమస్య పెట్టి ఉంటా ఉన్నారు.
దేవుడు తాను ఎరిగి ఉంటా ఉన్నాడు. మరి ఆయన ఏం ప్రిస్క్రైబ్ చేస్తాడు, ఏమి చెప్తాడో వినండి. మీ మనసులోనికి, మీ ఆలోచనలోనికి దేవుడు ఒక వాక్యాన్ని ఆయన ఇవ్వచ్చు, లేదా ఒక మాట మీ మనసులో రావచ్చు. అది మీరు రాసుకోండి. అది ఏదైనా కావచ్చు. దేవుని వాక్యంలోని వాగ్దానాలన్నీ కూడా అవును, ఆమెన్, ఇవి నిశ్చయములై ఉన్నవి అని చెప్తా ఉంటున్నాడు. అది జరుగుతాయి. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడితే ఆ మాటను రాసుకోండి. జస్ట్ రైట్ డౌన్. ఆ వర్స్ కానీ ఉండొచ్చు, లేదా ఆ మాటలు కానీ ఉండొచ్చు, అవి రాసుకోండి మీరు. థ్యాంక్ యూ లార్డ్. ఏ రీతిగా అయితే శతాధిపతి యేసు మాట పైన విశ్వసించాడో, మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి మాట పైన మీరు విశ్వసించండి. హ్యావ్ ఫెయిత్. And always expect from God. Thank you, Lord Jesus. Thank you, Father. ప్రభువా, మీరు మాట్లాడుతూ ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. దేవానికి స్తోత్రములు. శతాధిపతితో మాట్లాడిన దేవుడు దేవా, ఈరోజు మీరు మీ ఆత్మ ద్వారా మీ యొక్క వాక్యముతో మాతో కూడా మాట్లాడుతూ ఉన్నందుకై నీకు వందనాలు. మీరు ఇస్తున్నటువంటి వాగ్దానంలోని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ మీకు ఇప్పుడు ఏది ఆలోచన రాకుండా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని అడగండి, దేవా నాకు వాగ్దానాన్ని, వాక్కును ఇయ్యమని.
దేవుడు నీతి న్యాయాలు జరిగించేటటువంటి వాడు. తన మాట చేత సర్వాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన మాటను, ఆయనను వెతుకుదాం. ఆయన శక్తిని, అంటే ఆయన ముఖాన్ని, ఆయన సన్నిధిని మనం వెతుకుదాం. వాక్యములోని శక్తి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో మీరు వాగ్దానాన్ని కానీ పొందుకొని ఉంటే మనం ఏం చేద్దామంటే ఒకరికొకరు ప్రార్థన చేద్దాం. మీ ప్రక్కన వాళ్ళతో కూడా జస్ట్ థ్యాంక్ గాడ్, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, లేదా వాళ్ళకి ఏ సమస్య అయినా దేవుడు మాట్లాడేటట్లు ఒకరికొకరు ప్రార్థన చేద్దాం. ఆమేన్. జస్ట్ ప్రక్కన ఉన్న వాళ్ళతో యూ జస్ట్ ప్రే, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఇది దేవుని కార్యము. సింపుల్గా ఉన్నది, కానీ దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతాం. జస్ట్ ప్రే. మా ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో మా ప్రతి ఒక్కొక్కరికి, శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసాన్ని తండ్రి మేమందరము కలిగి ఉండి నీ యొక్క మాటను వెంటాడుటకును, దేవా నీ యొక్క మాట ప్రకారము విశ్వాసంతో మేము ముందుకు సాగడానికి మా ప్రతి ఒక్కొక్కరికి మీ యొక్క ఆత్మ సహాయం నడిపింపును దయచేయమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.